నార్మల్గానే ఈ బాలీవుడ్ స్పై యూనివర్స్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కానీ యాంటిసిపేషన్ కానీ మనకేముండదో చూసేవాళ్ళు చూస్తారంతే. కానీ ఈసారి అలా కాదు. ఎందుకంటే ఇందులో మన ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి తెలుగు నుంచి అవైటెడ్ ప్రాజెక్ట్స్లో ఒకటైంది. సో ఈ వార్ 2 ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 టీజర్లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ నాకంత నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకి వెనకాడరు. సో క్వాలిటీ అవుట్పుట్ దింపడానికి ఏంటి వీళ్ళకి నొప్పి నాకు అనిపించింది. బట్ టీజర్తో కంపేర్ చేస్తే ట్రైలర్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ చాలా బెటర్ అయింది. ఎక్సెప్ట్ ఈ రేసింగ్ ట్రాక్ మీద బోట్ షాట్ తప్ప. సముద్రంలో నుంచి డైరెక్ట్గా F1 ట్రాక్ మీదకి వచ్చేసినట్టుంది. పాజ్ చేసి చూస్తే ఏదో వీడియో గేమ్లో అనిపించింది. ఇది ఒక్కడ తప్పించి టీజర్లో చూసిన చాలా విఎఫ్ఎక్స్ మిస్టేక్స్ బెటర్ చేసుకున్నారు. ఇంకా బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ట్రైలర్ని కట్ చేసిన విధానం బాగానే అనిపించింది, కానీ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది. మాక్సిమం టీజర్లో చూపించిన యాక్షన్ షాట్స్నే ఈసారి డిఫరెంట్ యాంగిల్స్తో ట్రైలర్లో చూపించారు అంతే. ఇంక ఇందులో నాకు నచ్చిన విషయం ఒకటి చెప్పాలంటే, పఠాన్లో జాన్ అబ్రహాంని, టైగర్ 3లో ఇమ్రాన్ హాష్మిని ఏదో ఒక యాంటోగనిస్ట్గా సినిమాకు ఉండాలన్నట్టు ఉండకుండా, ఇందులో హృతిక్ రోషన్ గారితో పాటు మాక్సిమం స్క్రీన్ స్పేస్ మన ఎన్టీఆర్ గారికి కూడా ఈక్వల్గా ఇవ్వబోతున్నారని అర్థమైంది. అలా ఇవ్వకపోతే తెలుగులో అవ్వడం సినిమాని దేకడని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ తప్పు అయితే చేయలేదు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పను, కానీ ట్రైలర్ కట్ చూసిన విధానం బట్టి అర్థమైంది మూవీలో ఇద్దరికి ఈక్వల్ షేర్ ఉండబోతుందని. ఇంకా స్టోరీ వైజ్ ఎవరిని ఆపుతున్నాడో అర్థం కాలేదు, కానీ 2 క్యారెక్టర్స్ కూడా గ్రే షేడ్లోనే కనబడుతున్నాయి. ఇద్దరికి స్ట్రాంగ్ మోటివ్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది, స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుందని ఈ షాట్ చూస్తే అనిపిస్తుంది. అండ్ వీళ్ళతో పాటు కియారా రోల్ కూడా గ్లామర్ యాంగిల్లోనే వాడకుండా తను కూడా ఒక ఆర్మీ ఆర్ రా ఆఫీసర్. ఇందులో ఈమె ఫాదర్ ఎవరో కాదు, కల్నల్ సునీల్ లుత్రా. మన కబీర్ ఈమెనే ప్రేమించి బిట్రేల్ చేస్తాడు అనుకుంటున్నా. ఆ కోపంతోనే ఇద్దరి మధ్య ఒక కాంబాట్ యాక్షన్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ అది మనం ట్రైలర్లో చూసాం. ఇంకా కల్నల్ సునీల్ లుత్రా కబీర్ ఫేస్ మీద స్పిట్ చేయడం, ఎన్టీఆర్ గారు కబీర్ని ఆపడానికి రావడం, ఎండింగ్లో ఇదంతా కబీర్ ఎందుకు చేస్తున్నాడు అనే దానికి సస్పెన్స్ రివీల్ అవడం జరుగుతుందని, మోస్ట్లీ ఇదే స్టోరీ అయి ఉంటుందని నా వైల్డ్ గెస్. అండ్ కొంచెం ఎమోషనల్ యాంగిల్ అంటే ఖలీద్ ఫోటోని చూపించడమే. అతని గురించే ఈ యుద్ధం, బిట్రేల్, యాక్షన్ ఇదంతా మొదలుపెట్టి ఉండొచ్చు మన కబీర్. కానీ ఈ యూనివర్స్ నుంచి వచ్చే ఏ సినిమాలోని స్టోరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్ని రొటీన్ టెంప్లెట్స్లోనే ఉంటాయి. కాస్త కోస్త వార్ 1లో ఆ ప్లాస్టిక్ సర్జరీ లాంటివి పెట్టి కొంచెం డిఫరెంట్ రైటింగ్ చూపించారు. అదర్వైజ్ చిన్న స్టోరీ పెట్టి యాక్షన్ మీద డిపెండ్ అయ్యే కథలు ఇవన్నీ మరీ ఎక్కువ ఆలోచించి వెళ్ళొద్దు. సర్ప్రైజ్ అయ్యే స్టోరీ లాంటివి ఏమన్నా ఉంటే అది మీరు థియేటర్లోనే సర్ప్రైజ్ అవుతారులేండి. ఇంకా టీజర్లో కన్నా ఎన్టీఆర్ గారు ట్రైలర్లో బాగా కనిపించారు. మ్యాడ్ షాట్ అంటే ఈ 6 ప్యాక్ షాటే. ఇది ఒరిజినల్లా కొంచెం సీజీ చేశారా లో లైట్లో తెలియట్లేదు, కానీ అదే ఒరిజినల్ అయితే డే లైట్లో ఇలాంటి షాట్ టెంపల్లో ఉన్నట్టు పడితే ఫ్యాన్స్కి భలే హై వస్తుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్ చేసుకుంటూ వెళ్తే బాడీ డబుల్ యూజ్ చేసిన కొన్ని షాట్స్లో రిమార్క్స్ అస్సలు కనబడకుండా కరెక్ట్ పాయింట్లో బ్లర్ చేసి ఫేస్ని చేశారు. అండ్ బాడీ డబుల్ అనేది పెద్ద క్రైమ్ ఏం కాదు, ప్రతి హీరోకి అది కామనే. అదేదో ట్రోల్ స్టఫ్ అని ఆలోచించకండి. ఇష్టం వచ్చినట్టు ఎగురు దూకడానికి ఎవడే ఇక్కడ టామ్ క్రూస్లు కాదు. కానీ ఈ ఫేస్ కనబడకుండా ఎంత బాగా పుల్ అప్ చేశారు అనేది మెయిన్ థింగ్. ఆ విషయంలో ఈ వార్ 2 ట్రైలర్ బాగా సక్సీడ్ అయింది. నేనైతే ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూసా, కానీ మిస్టేక్స్ ఏం కనిపించలేదు. వన్స్ మూవీలో ఇన్వాల్వ్ అయితే ఇవన్నీ ఎవడో పట్టించుకోడు. సో ఊరికే ఏ హీరో ఫ్యాన్ కూడా ఇలాంటి అన్నెసెసరీ ట్రోలింగ్కి ట్రిగర్ అయిపోవద్దని నా చిన్న సలహా. ఇంకా హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్పడానికి ఏం లేదు. స్క్రీన్ ప్రెజెన్స్లోనే గ్రీక్ గాడ్ అంతే, దాని మీద ఎక్కువ డిస్కస్ కూడా చేయనక్కర్లా. సినిమాకి గుండెకాయ ఆత్మ రెండో అతనే. అసలు ఈ యూనివర్స్ నడిచేదే కబీర్, పఠాన్, టైగర్ అని ఈ 3 హీరోల మీద. మిగతా వాళ్ళు అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ ఎన్టీఆర్ గారు కూడా ఈ యూనివర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అవ్వబోతున్నట్టు, అతని మీద ఒక స్టాండ్ అలోన్ ఫిలిం ఈ యూనివర్స్ నుంచి రాబోతుందని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మరి, మనం తెలీదు. కానీ దీని మీద డీటెయిల్డ్ ఆన్సర్ మాత్రం యష్ రాజ్ ఫిలిమ్స్ ఇవ్వాలి. జాన్ అబ్రహాం, టైగర్ ష్రాఫ్, ఇమ్రాన్ హాష్మి లాగా అలా వదిలేకుండా ఉంటే చాలు. ముఖ్యంగా టీజర్లో చూపించిన కియారా బికినీ షాట్ ఒక్కసారిగా టీజర్నే డామినేట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ అయితే తక్కువ ఇచ్చారు. ఆమెకి భయం వేసినట్టుంది, ఎక్కడ అటెన్షన్ మొత్తం కియారా దొబ్బేస్తుందని. సో జాగ్రత్తగానే ట్రైలర్ చూసి కట్ చేశారు. కానీ ఒక్క మాట, టీజర్ కానీ ట్రైలర్ కానీ ఎవరికైనా ఎక్కడైనా పాజ్ చేసే పని వచ్చిందా అంటే కేవలం కియారా పాప షాట్ దగ్గరే. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్తో ఒక్కసారిగా హీట్ పెంచేసింది. ఫైనల్గా కంపేర్ టు టీజర్ ట్రైలర్ బాగా అనిపించింది. ఒకవేళ అనిపించకపోయినా మూవీకి అయితే వెళ్లాల్సిందే, ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ గారు కాబట్టి. హోప్ ఇట్ విల్ బి హ్యూజ్ హిట్. దీంతో ఎన్టీఆర్ గారి నార్త్ మార్కెట్ మరింత ఇంక్రీజ్ అవ్వాలని మై గ్రేట్ విష్. లుకింగ్ ఫార్వర్డ్ టు August 14th. అదే August 14th కూలీ కూడా వస్తుంది కాబట్టి దాని మీద కూడా బేబస్మైన బజ్ ఉంది. చూద్దాం లోకేష్ ఏ మ్యాజిక్ చేయబోతున్నారో. అండ్ నార్త్ వైజ్ అయితే యునానిమస్ వార్ 2నే. తెలుగులో మాత్రం కూలీకి వార్ 2కి సేమ్ హైప్ ఉంది. ఎవరు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వాడిదే మొత్తం డబ్బు. ఎనీవేస్, ఈ వార్ 2 ట్రైలర్ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.